ఎలక్షన్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఫుడ్ అరేంజ్ చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడంతా కూడా ఎలక్షన్ సంబంధించిన విధులు నిర్వహించే సిబ్బంది వాళ్ళందరూ కూడా మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా కన్సర్న్ పోలింగ్ స్టేషన్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అందరికీ కూడా సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ భోజన ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఏర్పాటు చేశారు. చల్లటి వాటర్తో పాటు టిఫిన్, ఇది మార్నింగ్ అవర్స్ బ్రేక్ఫాస్ట్ నడుస్తూ ఉంది, మధ్యాహ్నం లంచ్, తర్వాత రాత్రికి డిన్నర్. ఈ రకంగా ఎట్లా ఉన్నాయండి డిన్నర్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. ఎలక్షన్ డ్యూటీ మీది ఫైన్ అండి, అంతా బాగానే ఉంది. ఎన్నోసారి మీది ఎలక్షన్? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. బాగుంది, చాలా బాగుంది. ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టారు? ఉప్మా పెట్టారు, అది కూడా హైజీన్ ఉంది, బాగుంది. ఇప్పుడు లంచ్. మీరు ఎక్కడ సార్? నిజామాబాద్. ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? నాకు సిక్స్ టైం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? పర్లేదు, బాగానే ఉన్నాయి. ఫుడ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. ఫుడ్ బాగుంది సార్. ఏమేమి పెట్టారు? బ్రేక్ఫాస్ట్ ఉప్మా, తర్వాత లంచ్ కాలే. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా కొందరు సిగ్గుపడుతూ ఉన్నారు మాట్లాడేందుకు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ కొంతమంది ఉన్నారు, మరికొంతమంది. ఒక్కసారి వాళ్ళని కూడా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము ఎలక్షన్ డ్యూటీ లేదు సార్, మేము డ్రైవర్స్, మేము విపిఎస్ డ్రైవర్స్ సార్. అక్కడ నుండి వచ్చినాం మేము. ఇక్కడ అంటే ఫుడ్ ఎట్లా ఉంది? పర్వాలేదు సార్. పొద్దున టిఫిన్ ఇచ్చారు. ఏం పెట్టారు? ఉప్మా సార్, ఉప్మా పెట్టారు సార్ పొద్దున. మళ్ళీ తర్వాత ఇప్పుడు లంచ్ 1 గంటకు లంచ్ అని చెప్పారు. ఇక వాటర్కి అసలు మనం వచ్చినాం. వాటర్ ఎండా బాగుంది కదా సార్, బాగున్నాయి సార్. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? ఇది నేను చాలా సార్లు చేశాను. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఫైర్ డిపార్ట్మెంటా? నేను హోంగార్డ్ డిపార్ట్మెంట్. హోంగార్డ్ డిపార్ట్మెంట్. ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? నేను 15 సారి. బాగుందా? బాగుంది. చెప్పండి, ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ ఇది? ఇది 3-4 సార్లు వచ్చిన. ఎట్లా ఉంది ఫుడ్? ఫుడ్ బాగానే ఉంది. పొద్దున ఉప్మా పెట్టారు, మధ్యాహ్నం లంచ్, టీ పెట్టారు. పొద్దున అంతా బాగానే ఉంది, అరేంజ్మెంట్ అంతా బాగానే ఉంది. ఎన్నోసారి? దగ్గర దగ్గర 25 సంవత్సరాల సంది ఎలక్షన్ డ్యూటీలో వస్తున్నాం సార్. మేమైతే 25 సంవత్సరాల సంది స్కూల్ బస్ తీసుకున్నాం. విపిఎస్సి స్కూల్, నవేవర్తి స్కూల్. సెకండ్ టైం. మంచిగా ఉంది. ఇక్కడ ఫుడ్ పెడతారు, అన్ని పెడతారు. ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టారు? మార్నింగ్ ఉప్మా పెట్టారు. వాటర్స్ మంచిగా ఉంది, ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు లంచ్ టైము అని వెయిటింగ్ చేస్తున్నాం. ఇది 5వ సార్. బాగుంది. ఇక్కడ అరసపల్లి. ఫుడ్ అరేంజ్మెంట్? ఫుడ్ ఉప్మా మేము చేయలే, చేసి వచ్చాం. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఒకసారి ఎక్కడ మీది? మాది మదనపల్లి. ఇప్పటికి 4-5 సార్లు వాడా డ్యూటీ నాకు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, ఎక్కడ పడితే డ్యూటీ అక్కడికి వెళ్ళాల్సిందే, తప్పదు కదా. సార్ ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ సార్? ఎన్నోసారి ఎలక్షన్ డ్యూటీ? ఇదా సార్, నాకు ఇప్పుడు 9వ సారి. నేను ఏర్గట్ల మండలం నుంచి వచ్చా. తుర్తిలో పనిచేస్తా. అరేంజ్మెంట్ బాగానే ఉన్నాయి సార్. వాటర్ కరెక్ట్ లేవు సార్ ఇక్కడ. డ్రింకింగ్ వాటర్ లేవు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు మనకి ఇక్కడ కూలర్స్ ఏర్పాటు చేయాలనగా కొన్ని ఏర్పాటు చేసిండ్రు. హీటు అవునా, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మరి ఇప్పుడు అక్కడ పోయినాక బూత్లో ఎంత ఉంటుందో అని ఇప్పుడే భయం ఇస్తుంది మాకు. సెంటర్లో ఎట్లా ఉంటుంది? అదే సార్, అక్కడ కూడా అరేంజ్మెంట్స్ బాగుంటాయి. ఎందుకంటే ఇవాళ అరేంజ్మెంట్ కరెక్ట్, రేపు డ్యూటీ కరెక్ట్ చేయగలుగుతాం మేము. అట్లా యాక్చువల్గా మాకు ఇంత కూలర్స్ చేయకుండా ఫ్యాన్లన్నా వెంటిలేషన్ అంటే బాగుంటే కొంచెం డ్యూటీ చేయగలుగుతాం, అడ్జస్ట్మెంట్ కాగలుగుతాం. థ్యాంక్స్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఫుడ్ అనేది లంచ్కు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ట్యాంకర్లు తర్వాత అవి పెట్టారు. వేస్టేజ్ అంతా కూడా ఇందులో వేసే విధంగా ట్రాక్టర్ ఇక్కడే పెట్టారు, వాటర్ ట్యాంకర్ అక్కడ పెట్టారు. ఇప్పుడు లంచ్ ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఉప్మా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పొద్దున వచ్చిన వాళ్ళకి ఉప్మా బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు లంచ్ అనేది
ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్ మున్సిపల్ మున్సిపాలిటీయా? ఓకే, ఎలక్షన్ డ్యూటీయా? ఎన్ని రోజులైంది ఎలక్షన్ డ్యూటీ? మీరు ఎన్నిసార్లు ఇప్పటికి? 2014 అప్పటి నుండి నడుస్తుందా? ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నది. ఏంది టిఫిన్ ఉప్మానా? చెప్పు, ఎన్నోసార్లు ఇది డ్యూటీ? ఇది మూడోసారి సార్ ఎట్లా ఉంది ఎలక్షన్ డ్యూటీ. చాలా బాగుంది సార్. ఇది ఈవీఎం బాక్సులు తీసుకురావడం, టేబుల్ పైన పెట్టడం, మళ్ళీ అవి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం చాలా బాగుంది సార్. ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఫుడ్ సంబంధించిన ఇక్కడ ఫుడ్ సంబంధించింది. ఎన్నోసారి అండి ఎలక్షన్ డ్యూటీ మీది? ఎలక్షన్ డ్యూటీ ఎన్నోసారి మీకు? మూడోసారి సార్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఫుడ్ కూడా బాగుంది. ఏమేమి పెడుతున్నారు? ఉప్మా, ఇప్పుడైతే ఉప్మా ఉంది, ఇంకా దోబయ్యే మిల్స్ ఉన్నది, లంచ్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్తారు మీ డ్యూటీ? మా డ్యూటీ ఇప్పుడు హెడ్ క్వార్టర్ పోతారు. ఆడికి వెళ్ళి ఓటింగ్ డబ్బాలు ఈవీఎంలు తీసుకుని పోయి సెంటర్లోకి ఇస్తారు. బస్సులో ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా. అదే ఈ రకంగా మనం అది ధర్మారం సార్. ఎన్నోసారి ఇది డ్యూటీ? ఇది మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. ఫుడ్ పెట్టిరా? పెట్టిలు మార్నింగ్ ఉప్మా పెట్టిలు బాగుంది. ఈవినింగ్ ఇప్పుడు మధ్యాహ్నం అన్నం పెడతాను, అంతా మంచిగా. పొద్దున బాగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలామంది వచ్చారు. వాటర్ కూడా వచ్చింది, కూల్ వాటర్ తీసుకొచ్చారు. వాటర్ దగ్గరికి ఒకసారి మనం వెళ్దాం. చాలామంది బాటిల్స్లో కూడా నీళ్ళు వచ్చారు. చాలా దూరం నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చల్లటి నీళ్ళు పెట్టారు. ఎక్కడ నుండి వచ్చారు? మైసెల్ఫ్ సురేష్, అమర్పేట్, హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ పడింది. బాగుంది, పర్లేదు. అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాటర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేశారు. ఎట్లా ఉన్నాయి సార్? ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ? చాలాసార్లు 5 సార్లు చేశాను ఇంతవరకు. ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి, పర్వాలేదు. కాకపోతే అక్కడక్కడ వాటర్ సప్లై కరెక్ట్లేదు. ఇంకా వాటర్ అక్కడక్కడ కూడా ఏర్పాటు చేశారు. అక్కడక్కడ ఏర్పడితే బాగుంటుండే. అక్కడక్కడ ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. వాటర్ ఫెసిలిటీ ఇంకా కొంచెం మెరుగు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫుడ్ కూడా ఇప్పటికైతే బాగానే ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క ఎలక్షన్ సిబ్బందికి సంబంధించిన ఫుడ్ సెక్షన్ నుండి K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్టు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, డిచ్పల్లి.